మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. ముఖ్యంగా డబ్బులు సంపాదించాలని తపన పెరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం పెట్టినా కూడా ఏదో రకంగా ధనాదాయం అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. బాగా కష్టపడి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు తక్కువగా ఉన్నారు, మిమ్మల్ని దూషించేవారు, అవహేళన చేసేవారు, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు పెరిగిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితోటి మెలగాలి. శత్రువుల యొక్క బెడద బాగా కనపడుతోంది, అంతర్గత శత్రువులు పెరుగుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం బాగా తీవ్రంగా ఉన్న కారణం చేత ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వాయిదా పడే అవకాశాలు, అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు ఉన్నాయి. నిరుద్యోగులకి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఉద్యోగ భయాలు, గండాలు కనపడుతూ ఉన్నాయి. పార్ట్ టైం జాబులు చేసే వారికి నిలకడ లేకపోవడం కనపడుతోంది. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు తగ్గే అవకాశం కనపడుతోంది. మార్కులు అనుకున్నవి రాకపోవడం, సెల్ ఫోన్ వ్యామోహాలు, చెడు స్నేహితుల ప్రభావం కనపడుతోంది. వ్యాపారస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారం తప్ప విశేష ధన ప్రాప్తి కనబడటం లేదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయదారులకి ఒక పంట లాభము, ఒక పంట స్వల్ప నష్టము కనపడుతోంది. వ్యవసాయదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం కళాకారులకి ఎక్కువగా ప్రజా వ్యతిరేకత కనపడుతోందని చెప్పచ్చు. అలాగే నిందారోపణలు కనపడుతున్నాయి. అలాగే అనేక మంది మీ మీద మచ్చ వేసే అవకాశం కనపడుతోంది చెయ్యని తప్పుకి. కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరం స్వల్ప అవకాశాలే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారడము, త్రుటిలో ఎలక్షన్స్లో ఓడిపోవడము, అపజయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ పదవులు కోల్పోయే అవకాశాలు, అలాగే ప్రత్యర్థుల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుకోని చికాకులు, గొడవలు, సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాల విషయంలో ఆటంకాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు అయితే మాత్రం ఆలస్యంగా కుదురుతాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి సంతాన యోగ్యత అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది. ఈ సంవత్సరం విదేశాలు ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారికి ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళిన వారికి ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. భూములు కొనడం కానీ అమ్మడం కానీ కలిసి వస్తుందని చెప్పచ్చు. భూముల యందు, బంగారం యందు, వెండి యందు పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి. షేర్లలోనూ షేర్ మార్కెట్లోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు నష్టపోతారు, జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు ఆలస్యంగా విజయం కలుగుతున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం రుణ బాధలు బాగా పెరగడము, ఈఎంఐల ద్వారా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, దుబారా ఖర్చులు కనపడుతున్నాయి. వాహనాలు మార్చడం వల్ల, వాహనాలు కొత్తవి కొనడం వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి అత్యవసరం ఏదైనా వాహనాలు మార్చుకోవడం మంచిది. ఎవరిని నమ్మడం మాత్రం మంచిది కాదు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9, 1గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు, ఎరుపు రంగు కలిసి వస్తుంది. కాబట్టి వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. సప్తశని వారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ